నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సంపూర్ణంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, నవగ్రహాల్లో కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి తమిళనాడులో ఉన్నటువంటి వైదీశ్వరన్ కోయిల్ క్షేత్రంలో కుజుడిని ఏ విధంగా దర్శనం చేసుకోవాలో పరిశీలిద్దాం. తమిళనాడులో కుంభకోణానికి 49 కిలోమీటర్ల దూరంలో వైదీశ్వరన్ కోయిల్ అనే పేరు కలిగిన ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు వైదీశ్వరుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఆయనకి వైద్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే, ఈ ఆలయ ప్రదేశంలో పరమేశ్వరుడు నవగ్రహాలలో కుజుడికి ఉన్నటువంటి పెద్ద అనారోగ్యాన్ని పోగొట్టాడు కాబట్టి ఇక్కడ ఉన్న పరమేశ్వరుడికి వైద్యేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి పేరు తెయ్యల నాయకి. ఈ క్షేత్రంలో దండాయుధ పాణిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తూర్పు దిక్కులో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. దండాయుధ పాణిగా ఉన్నటువంటి తూర్పు దిక్కులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురుగా నవగ్రహాలలో కుజుడిని ఈ వైదీశ్వరన్ కోయిల్లో మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ కోయిలలో కుజుడిని దర్శనం చేసుకోవాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఏంటంటే, ముందుగా ఈ క్షేత్రంలో సిద్ధామృత తీర్థము అనే ఒక ప్రత్యేకమైన తీర్థం ఉంది. ఆ సిద్ధామృత తీర్థంలో స్నానం ఆచరించి ఆ తర్వాత ముందుగా వైద్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. వైద్యేశ్వరుడి కంటే ముందుగా దండాయుధపాణి సుబ్రహ్మణ్యుణ్ణి దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్యుణ్ణి దర్శనం చేసుకొని విభూతి ప్రసాదం స్వీకరించి ఆ తర్వాత వైద్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఆ తరువాత మాత్రమే కుజుడిని దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య దర్శనము, అమ్మవారి దర్శనము, పరమశివుడి దర్శనము, ఈ 3 దర్శనాలు అయిపోయిన తర్వాత కుజుడిని దర్శనం చేసుకోవాలి. కుజుడి సమీపంలో ఈ ఆలయంలో ఒక తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలో ఉప్పు పోసినట్లయితే, బెల్లం వేసినట్లయితే మనకున్నటువంటి సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ వైదీశ్వరన్ కోయిలికి అతి సమీపంలో చిరుగుడి అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ మంగళతీర్థం అని ఉంటుంది. ఆ మంగళతీర్థంలో స్నానం చేసి ఇక్కడ వైదీశ్వరన్ కోయిల్కి వచ్చి కుజుడిని దర్శనం చేసుకొని తొట్టిలో బెల్లము ఉప్పు వేసినట్లయితే వివాహపరమైనటువంటి సమస్యలు, కుజదోషం వల్ల కలిగేవన్నీ తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే జాతకంలో తీవ్రమైనటువంటి కుజదోషాలు ఉన్నవాళ్ళు ఆ తీవ్రమైనటువంటి కుజదోషాలన్నీ పోగొట్టుకోవాలంటే జీవితంలో ఒక్కసారైనా సరే ఈ వైదీశ్వరన్ కోయిల్కి రావాలి. ఈ వైదీశ్వరన్ కోయిల్కి వచ్చిన తర్వాత ముందుగా ఆలయంలో సిద్ధామృత తీర్థంలో స్నానం చేశాక తూర్పు దిక్కులో ఉన్నటువంటి దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత వైద్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి తెయ్యల నాయకిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత కుజుడి దగ్గరకు వచ్చి తొట్టిలో వీటిని సమర్పించినట్లయితే కుజగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. సమస్త కుజగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా వైదీశ్వరన్ కోయిల్లో కుజుడిని దర్శనం చేసుకొని జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మోక్షద ఏకాదశి గీతా జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఇతన్ని నా పుత్రుడిగా భావిస్తున్నానని వృద్ధశర్మ పుత్రుల్లో పెంచాడు. నేను కూడా దంపతులే తల్లిదండ్రులుగా పెరిగాను. నాకు ఇంకే తల్లిదండ్రులు గుర్తులేరు, నాకు ఏవి గుర్తులేవు. అదేదో నేను వేరే వాడిని అనుకున్నాను. అలా ఉంటే కొంతకాలం అయ్యాక నాకు దిగ్దేశ జ్ఞానం కూడా లేకపోయింది. సుమా ఆ స్థితిలో ఉన్నాను. ఎక్కడున్నాను, ఏమిటి, ఏమీ నాకు గుర్తులేవు. అలా అయిపోయాను. వారే తల్లిదండ్రులని జీవిస్తున్నాను. అయితే నన్ను జాగ్రత్తగా తీర్చిదిద్దాడు. ఇదివరకు ఏ విద్యలు ఉన్నాయో, ఎటు సంస్కారముల వల్ల కానీ అతను నేర్పగా విద్యలన్నీ నేర్చుకున్నాను. యోగ్యుడయ్యాడు అని చెప్పి ఒక యోగ్యమైనటువంటి యువతితో నాకు ఇచ్చి వివాహం చేశాడు. ఆమె పేరు నామ్నా చారుమతీం తత్ర. చారుమతి అని ఆమెతో ఇచ్చి వివాహం చేశాడు. ఆమె ద్వారా నాకు 5 కొడుకులు కలిగారు. జనయిత్వా పంచపుత్రాన్ సమ్మదే నా అమృతోభవం. పిల్లలు కలిగారు. బహుకాలం హాయిగా వాడుతున్నాను. పైగా పిల్లల పేర్లు కూడా జయ, విజయ, కమల, విమల, బుధ. అంతకుముందు భార్య పిల్లలు గుర్తులేరు. వీళ్ళ పేర్లు మాత్రం గుర్తున్నాయి. ఇక్కడ
అలాగా బహుకాలం ఏంది పెద్దవాడిని అయ్యాను నేను. వీళ్ళల్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు అయితే సంతోషం అనుకుంటే మా పెద్దవాడికి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి కుదిరినప్పుడు నేను తండ్రిగా చేసిన కర్తవ్యాలు ఉంటాయి. అది దేవతల్ని, పితృదేవతలను ఆరాధన చేయాలి నేను. ఆ కారణం చేత సముద్ర తీరానికి వెళ్ళి పితృతర్పణం, దేవతర్పణం, ఋషితర్పణం చేయడానికి వచ్చాను సముద్ర తీరం తప్పుగా. ఆ వచ్చేటప్పటికల్లా అదిగో ఆయన వచ్చాడని చెప్పి నా భార్య, నా పిల్లలు నన్ను పట్టుకున్నారు అక్కడ. నేను చూసి వీళ్ళెవరా నేను ఆశ్చర్యపోయాను. ఏమిటండి ద్వాదశ పారానికి వెళ్ళారు కదా, ఇంకా రాలేదేమనుకున్నాం, వచ్చేసారా అన్నారు అక్కడ. అంటే ఇంక అక్కడ వాడు ద్వాదశి పారణ చేస్తున్న సమయం అది. ఈయన అక్కడికి వెళ్ళిపోయాడు, వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. ఈయన బయటకు వచ్చి రాగానే ద్వాదశి పారణ అయిపోయిందా అన్నట్టు వాళ్ళు ఇక్కడ. అంటే స్నానం చేసి వచ్చేసారు కదా, పారానికి సిద్ధమేనా అని అన్నారు ఇక్కడ. ద్వాదశ పారణ ఏమిటి? నేను ఏదైనా కొడుకు పెళ్లి సిద్ధం చేసుకుని చేస్తుంటే మీరు ఎవరు అన్నట్ట. అరే ఏమైపోయిందండి మీరు అన్ని మర్చిపోయారు, ఇప్పుడు స్నానానికి వెళ్ళి ఇలా వచ్చారు అంతే, అప్పటికే మర్చిపోయారా అన్నట్టు ఇక్కడ. ఈయనకి అర్థం కావట్లేదు ఏమిటా అని అలా చూస్తూ కూర్చున్నాడు ఇక్కడ. ఆ సమయంలో అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన పేరు హంసుడు. ఆయన వచ్చి హంసస్తేషాం మతం జ్ఞాత్వా ప్రాహమాం పురతస్థితం. ఏన్నైనా నీ భార్య చారుమతి, నీ పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా? నువ్వు వాళ్ళకు ఉద్దేశించి కదా వచ్చావన్నాడు. వీళ్ళేమో ఇలా అంటున్నారు, వాళ్ళేమో అలా అంటున్నారు. ఏం తోచలేదండి ఇక్కడ. కొంతసేపటికి అర్థమైంది. నిన్నప్పుడు నేను 70 ఏళ్ళు వృద్ధుడిగా చూశాను, ఇప్పుడు చూస్తే యువకుడుగా కనబడుతున్నావే అన్నట్టు హంసుడు. అంటే ఆయనకి చారుమతితో పెళ్ళయ్యి 5 కొడుకులు కని ఆ కొడుకు పెళ్ళేటప్పుడు ఆయన వయసు 70 ఏళ్ళు. ఇక్కడ సముద్రంలో మునిగినప్పుడు అంత వృద్ధుడు కాడు, యువకుడే. ఎంతోసేపు కాలేదు, అలా వెళ్ళి అలాగొచ్చాడు అంతే. కానీ కొద్ది కాలంలో 70 ఏళ్ళు గడిచిపోయాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన కథ అండి. ఎవరైనా యోగ వాసిష్టం కానీ శ్రద్ధగా చదివి వింటే ఇది అర్థమవుతుంది. ఇక్కడ చాలా లోతైన కథ, ఇది సామాన్యం కాదు. అంటే మనం అనుకుంటున్న ఇంతకాలం అంతకాలం ఇదంతా కూడా మిథ్య, దేశకాలములన్నీ మిథ్యలే. ఇది ఆలోచిస్తే అర్థమవుతుంది ఇక్కడ. ఇది కల్పితములు, మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం. లోతుగా ఆలోచిస్తే తెలిసింది ఫిలాసఫీ. ఎంతో అనుకుంటాం జీవితం, అంత క్షణంలో కల్పాల కాలం గడుస్తుంది. క్షణము కల్పము అనేటువంటిది సాపేక్షం, నువ్వు నిర్ణయించలేవు. ఏ దృష్టితో చెప్తాం? రాత్రి నిద్రపోతాం, నిద్రలో దేశకాలాలు తెలుస్తాయా? ఎన్ని మార్పులు జరుగుతాయి? పొద్దున్న లేచక మళ్ళీ ఈ స్థితికి వస్తాం. ఏది సత్యం? అక్కడ స్వప్నం అసత్యమని లేచి చెప్తున్నాం. ఈ జీవితం కూడా అలాంటిదే, తెలుసుకో. ఇవన్నీ కల్పితములే. ఏది మాయ? ఇప్పుడు ఆ 70 ఏళ్ళది మాయ, ఇది మాయ. ఇక్కడ మళ్ళీ నువ్వు అనంతుడిని, నా భార్య ఈమె, ఇక్కడ నేను పురుషోత్తమ క్షేత్రంలో ఉన్నానని జ్ఞప్తి వచ్చినప్పుడు అదంతా అబద్ధం అనిపించింది. జ్ఞప్తి లేకపోతే అదే సత్యం అనిపించింది. అయితే ఇక్కడ నువ్వు ఇలా వెళ్ళి వచ్చిన సమయం అంతా కొద్దిసేపు కావచ్చు, గంట అవ్వచ్చు, కానీ అక్కడ గడిచింది అంత 70 ఏళ్ళు. ఏది సత్యం? కనుక దేశకాలములన్నీ కూడాను ఇటువంటి మిథ్యలే. మాయను చూడాలనుకున్నాడుగా చూపించారండి భగవాన్ ఇక్కడ. ఇది మాయ అనే శక్తి ఎలా తెలుసు? మాయా కల్పిత దేశకాల కలన. కనుక మానవుడు మాయాకల్పితమైనటువంటి బంధములతో, అహమ్మములతో ఏర్పరచుకున్న సంసారముల సత్యములని మిథ్యలో పడకుండా ఇవి మాయాకల్పితములను తెలుసుకుంటూ మాయ ఎవడి అధీనంలో ఉందో ఆ పరమాత్మ చింతన చేసి తరించాలి. ఇది దీని యొక్క సారాంశం. ఇది ఇంత చెప్పినా ఎలా అయిందండి అనిపిస్తుంది. అదొక మాయ. మాయ అది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే స్మృతిలోనే ఉంది ప్రపంచం అంతా కూడా. నువ్వు ఇది నాది అనుకుంటే అది, ఆ మెమరీ పోతే ఏముంది? ఏది సత్యం? మర్చిపోయాడండి ఇతడు అంటావు, మర్చిపోయాడు ఇతడు నువ్వు అంటావు. వాడు మర్చిపోయాడు కూడా తెలియదు వాడికి. అవునండి మర్చిపోయాను అంటే ఏదో కొంత గుర్తుంది అంటాం, వాడికి అది కూడా ఉండదు. ఇది స్మృతి బుద్ధిని ఆశ్రయించింది. ఏది సత్యం చెప్పండి ఇక్కడ? బుద్ధితో ఇది కల్పించుకొని ఇది అది అది ఇది అని నిర్ణయించుకుంటావు. ఆ బుద్ధితో ఏర్పడిన ఇంద్రియాలు ఎవరు నిర్ణయిస్తాయో అది. అందుకే మనం రంగులు చూస్తుంటాం, ఇవి ఈ రంగు ఆ రంగును బోర్డు శాస్త్రాలు రాస్తాం. కానీ సైన్స్ ఏం చెప్తుందని రంగులే లేవుట. అది నీ కన్ను కల్పిస్తోందని చెప్పాడు. ఇప్పుడు రంగు ఉన్నట్ట లేనట్ట. అందుకే బాగా అర్థం చేసుకుంటే జగన్మిథ్యాభావం అర్థమవుతుందండి. వేదాంతం యొక్క స్వరూపం అర్థమవుతుంది ఇక్కడ. ఈవెన్ ఇంద్రియాలను ఆధారం చేసుకుని నిర్ణయిస్తున్నాం, ఇంద్రియాలు బట్టి జగత్తుని నిర్ణయిస్తున్నాం, ఇంద్రియాలను అంటి పెట్టుకున్న మనస్సు బట్టి. కానీ వీటికి ఇంత చైతన్యం ఇస్తున్న పరమాత్మను ఒక్కడిని తెలుసుకుంటే దాని యందు ఇది ప్రకాశిస్తూ ఉన్నది తప్ప ఇది సత్యము కాదు, అధిష్టానమైనది సత్యము. ఇది తెలుసుకో.
కనుక ఈ మాయాతత్వం నాకు అర్థం అవ్వడానికి జరిగింది ఇది. హంసుడు ఇలాగ చక్కగా చెప్తూ దీని అంతరికి తస్మాదీశస్య మాయేయం త్రిజగన్మోహకారిణి జ్ఞానాప్రాప్య అద్వైతలభ్యా మన్యేహిమితి భోద్విజా. చూసారు, ఏదో పురాణం అనుకున్నాం కానీ ముట్టుకుంటే ఏం కనబడుతుంది? అష్టాదశ పురాణ లక్షణాలు ఎలాగ ఉంటాయండి. ఇవి తెలియక పురాణాలేవో కథలని, వేదాంతం చాలా గొప్పదని అనుకుంటాం. వేదాంతం గొప్పదే, దాన్నే పురాణముల ద్వారా అందించాడు. అసలు లక్ష్యం అదే. అజ్ఞానంలో మోహంలో కొట్టుకుపోవడానిక పురాణములు. ఇది తెలుసుకో. ధర్మము అధర్మము అన్నీ మిథ్యయే. మరి ధర్మరక్షణ అధర్మ శిక్షణ ఇవన్నీ చెప్పారంటే అది మిథ్యని తెలియనంత వరకు ధర్మములో కట్టుబడి ఉండాలి. అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఎప్పటికైనా మిథ్య ఏదో సత్యం ఏదో తెలుసుకుని ధరించుతావు. ఇది గ్రహించవలసిన అంశం అండి ఇక్కడ. అదే మిథ్యని చెప్పారు కనుక రేపటి ఇంటికి వెళ్ళగానే నువ్వు మిథ్య, పిల్లలు మిథ్య అనడం కాదు ఇక్కడ. అది వదలదంత తేలిగ్గా. ఇది వినడం వల్ల ఏంటంటే అవి చూస్తున్నా ఇది మిథ్యని తెలుస్తూ ఉండాలి, దానిలో ప్రవర్తిస్తూ ఉండాలి, దానికి అంటకుండా ఉండాలి, మోహానికి మమకారానికి అంటకుండా ఉండాలి. అందుకు ఈ బోధ అంటే తెలుసుకోవాలి. ఇక్కడ ఏమి చేశారండి నారాయణుడు మాయ. ఆ విధంగా జరగని తస్మాదీశస్య మాయేయం జ్ఞానా అప్రాప్య అద్వైతలభ్యా. ఇది బుద్ధికి అందేది కాదు. అద్వయ జ్ఞానం తెలియాలి. అద్వయ జ్ఞానము అంటే బ్రహ్మము మాత్రమే సత్యము అనే జ్ఞానము. పరమాత్మ మాత్రమే సత్యం, మిగిలింది లేదు. మరి మిగిలింది కనబడుతోందంటే కనబడుతోంది కానీ కాదు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర మాస మంగళవారం నాడు అంజనీసుతుడైనటువంటి ఆంజనేయ స్వామి పూజ సర్వ విధాల శ్రేయోదాయకం. వ్యాపారంలో నష్టాలు వస్తుంటే నివారింప చేసుకోవడానికి ఈ మంగళవారం నాడు రావి ఆకు తీసుకొని శుభ్రంగా కడిగి శ్రీరామ అని గంధంతో ఆ ఆకు మీద రాసి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారి యొక్క విగ్రహం దగ్గర ఉంచండి. ఈ ఆకులో అరటిపండు ముక్కలు కూడా ఉంచి స్వామి ఆలయంలోని భక్తులకు పంచండి. అట్లాగే ఈ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామిని దర్శించి శ్రీరామదూతాయ హనుమతే నమః అని చెప్పేసి జపిస్తూ 5 తమలపాకులు 5 అరటి పండ్లు గనక నివేదన చేసినట్లయితే చాలు. ఈ విధంగా చేసినటం వల్ల అన్ని రంగాలలో అభివృద్ధిని కలిగేటట్టుగా ఆ ఆంజనేయ స్వామి మనకు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు సుమ. స్వామి ఆలయంలో 5 ఎర్రటి మట్టి ప్రమిదలు ఉంచి వాటిలో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క ప్రమిదలో 5 జిల్లేడు ఒత్తులు వేసి దీపారాధన చేసి చూడండి. ఈ మంగళవారం నాడు మీకు ఆరోగ్యం, రుణబాధల నివారణ, ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటివి కలిగింపచేస్తాడు హనుమంతుల వారు అని చెప్పేసి శాస్త్రం. అట్లాగే మంగళవారం సింధూరం ఆ రంగులో ఉన్నటువంటి ఆంజనేయుడి విగ్రహానికి 21 ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే కుజ దోష తీవ్రత అనేటువంటిది తగ్గించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం
మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 5:38. తిథి దశమి తెల్లవారుజామున 3:42 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 1:27 వరకు. వర్జం రాత్రి 12:36 నుంచి 2:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుంచి 9:35 వరకు. మరల రాత్రి 10:51 నుంచి 11:43 వరకు. అమృతకాలం ఉదయం 8:56 నుంచి 10:27 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషాలు. మంగళవారం, అలాగే వ్యతిపాత యోగం. మంగళవారం కాబట్టి రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం అనేటువంటి వాటిని పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, అప్పు తీర్చడం మొదలైన చర్యల ద్వారా మనం రుణ భారాలని తొలగించుకోవచ్చు. నేటి మరో విశేషం, దశమి కావడం వలన, రేపటి రోజున ఏకాదశి ఉండడం వలన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజు అంటే దశమి రోజున రాత్రి భోజనం చేయకుండా ఉండాలి. ఒక పూటే భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయకూడదు. ఆగలేకపోతే ఫలహారం చేయవచ్చు. ఆ విధంగా చేయడం అనేది చాలా మంచిది. ఇంకో విశేషం, వ్యతిపాత ఉందండి. అది రాత్రి 10 గంటల దాకా ఉంది. దానిలో ఎంతటి విశేషము అంటే సాయంకాలం 4 నుంచి 3:30 నుంచే లెక్క. సాయంకాలం 3:30 నుంచి 5:30 దాకా 5:38 వరకు సూర్యాస్తమయం వరకు ఉన్న సమయంలో మనం గురివింద గింజంత ఎత్తు బంగారం అంటే సుమారుగా 1600-1500 ఉంటుందంతే. అలాంటి బంగారాన్ని మనం దానం చేసినట్లయితే మేరు పర్వతాన్ని దానం చేసినంత అంటే మేరు పర్వతంతో సమానమైన బంగారాన్ని దానం చేసినంత విశేష ఫలితం వస్తుంది. అక్షయం అని చెప్పారండి. గుంజామాత్రమిదం స్వల్పం హేమ విప్రకరేర్పితం హిమాచలమితం భూత్వా ప్రియతాం మే జనార్దన అనే మంత్రంతో ఆ బంగారం దానం చేయగలిగినట్లయితే చాలా గొప్ప విశేషం చెప్పారు. అందుకని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. అది ఎలా అవుతుంది అని ఆలోచించకు, ఎలా చేయాలి అని ఆలోచించు. బాలకృష్ణ జై. యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు అంటే వాళ్ళు ఎంతటి భగవద్భక్తులై ఉంటారు. అందుకే సుగ్రీవ సైన్యాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. నైమిషారణ్యాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాం. ఎందుకో తెలుసా? సుగ్రీవుని యొక్క సైన్యంలో ప్రధానంగా ఎవరుంటారు? గజ, గవయ మొదలైనటువంటి వాళ్ళు, హయ ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో నైమిషారణ్యంలోకి వచ్చేటప్పటికి గజ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి, గవయ గురుపోతులు తిరుగుతూ ఉంటాయి, అలాగే ఇక్కడ మేలుజాతి గుర్రాలు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తిరుగుతున్నటువంటి కారణం చేత వానర సైన్యం ఎటువంటి వైభవాన్ని పొందిందో గజ గవయ శరభాదులు. శరభ అంటే సింహాన్ని కూడా చంపగలిగినటువంటి మృగం. అటువంటి శరభ మృగం నైమిషారణ్యంలో తిరుగుతుంది అని.
కాబట్టి సుగ్రీవ సైన్యాన్ని స్మరించినంత మాత్రం చేత ఎటువంటి రామానుగ్రహం కలుగుతుందో అటువంటి అనుగ్రహాన్ని కల్పించగలిగినటువంటి ప్రాంగణం నైమిషారణ్య స్మరణ మాత్రం చేత. ఇక అటువంటి నైమిషారణ్యంలోకి ప్రవేశించి ఉండగలిగితే, భగవత్కార్యాలు చెయ్యగలిగితే, ఇక్కడ ఉండి భాగవతం వినగలిగితే ఇంకా అంతకన్నా ధన్యత జీవితంలో ఏముంటుంది? ఇక ఇంకొకటి ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఈ మాటలు నేను చెప్పట్లేదు. సూతుడు శౌనకాది మహర్షులతో భాగవత ప్రారంభం చేసే ముందు చెప్పిన మాట నైమిషారణ్యం గురించి. అంత గొప్ప ప్రాంగణం. సూర్యరథం మన కంటికి కనపడదు, అందుకే సూర్యరథాన్ని కోణార్కలో నిర్మాణం చేశారు. సూర్యరథానికి ప్రదక్షిణం చేస్తే చాలు సమస్త వ్యాధులు ఉపశమిస్తాయని. అటువంటి సూర్యరథం భూమండలం మీదకొచ్చి దిగితే అదే నైమిషారణ్యం. సూర్యరథంలో 2 గొప్ప విషయాలు ఉంటాయి అంటారు. అనేకమైనటువంటి పవిత్రోదకములు, తీర్థములు, ఉత్తమ జాతి గుర్రములకు ఆలవాలము సూర్యరథము. నైమిషారణ్యం కూడా పరమ పవిత్రమైనటువంటి జలముల చేత, తీర్థముల చేత, మేలుజాతి గుర్రముల చేత నిండి ఉంటుంది. పవిత్ర జలములంటే శరీరమునకు ఉండేటటువంటి అశౌచాన్ని, పాపాన్ని పోగొట్టగలిగినవి. తీర్థములంటే ఒకప్పుడు అంగిరసాది మహర్షులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వాళ్ళ యొక్క తపశ్శక్తిని కొన్ని ఉదకముల యందు నిక్షేపించారు. వాటి యందు గ్రుంకులిడితే స్నానం చేస్తే వాళ్ళు అపారమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి పుణ్యాన్ని సంతరించుకుంటారు. అందుకే తీర్థయాత్ర అంటారు. ఒక్క నైమిషారణ్యంలోనే ఎన్ని తీర్థాలు ఉన్నాయి అంటే లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అన్ని తీర్థములతో సుశోభితమై ఉంటుంది నైమిషారణ్యం. కాబట్టి ఇది సూర్యరథంతో సమానంగా పోల్చబడింది. కాదు, ఇది అందరికీ కూడా దాహోపశాంతిని కల్పించగలిగినటువంటి నీరు నిండిన నల్లని మేఘం సంధ్యాకాలంలో వస్తే ఎలా ఉంటుందో నైమిషారణ్యం అలా ఉంటుంది. అంటే తెలిసి కానీ తెలియక కానీ నైమిషారణ్యం వెడితే నాకు ఇది వస్తుందని కానీ, లేకపోతే దాని వలన అభ్యున్నతిని పొందుతానని కానీ ఏమీ తెలియకపోయినా నైమిషారణ్యంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అపారమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అలాగే నట, నటి, సుషిర అనబడేటటువంటి ముగ్గురుతో కూడుకుని పరమశివుని యొక్క సాయం తాండవ సభ నిర్వహింపబడుతూ ఉంటుంది. ఆ నట, నటి, సుషిరములనబడేటటువంటి ముగ్గురుతో కూడినటువంటి ప్రదోష వేళలో ఉండేటటువంటి సభ, దాన్ని చిత్తరువుగా చూపించి సంతోషిస్తారు. అందులోనే పతంజలి, వ్యాఘ్రపాదుడు కూడా వస్తారు. 33 కోట్ల మంది దేవతలు ప్రదోష వేళకి అక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ప్రదోషవేళ అపారమైన శక్తివంతం. ఎందుచేత అంటే ఇది శివుని యొక్క సాయం తాండవ సభ అనబడేటటువంటి పేరుతో ఉంటుంది నైమిషారణ్యం. ఎందుచేత అంటే ఇక్కడ దొండ చెట్లు, దుండిగ చెట్లు, అలాగే గుత్తిగురివింద చెట్లు, ఈ 3 రకాలైనటువంటి చెట్లు ఉంటాయి. ఇవి 3 ఉన్న కారణం చేత నట, నటి, సుషిరములతో కూడుకున్నటువంటి పరమశివుని యొక్క సాయం తాండవ సభామంటపంగా నైమిషారణ్యం వర్ణింపబడింది. ఇంత ప్రఖ్యాతి కలిగినటువంటి క్షేత్రం భూమండలం మొత్తం మీద బహుశः నైమిషారణ్యం ఒక్కటే. కలిపురుషుడు ప్రవేశించలేనటువంటి భూభాగం. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శాసనం. ఇక్కడొక్క చోటికి కలిపురుషుడు రాడు, సంసారము ప్రవర్తించదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విప్రుడు ఇలా అన్నాడు, తల్లి, మీ పూజలను అందుకొన్నాను, మీ మంచి మాటలతో విశ్రాంతిని పొందాను. నేను ఇప్పుడు నాగరాజును చూడాలనుకుంటున్నాను. అమ్మా, ఆయనను చూడటమే నాకు ముఖ్య కార్యం. ఇదే నా కోరిక. ఇందుకోసమే నేను ఇప్పుడు నాగరాజు ఆశ్రమానికి వచ్చానన్నాడు. అప్పుడు ఆమె ఇలా అంది, ఓ విప్రోత్తమ, నా భర్త ఇప్పుడు ఇక్కడ లేడు. సూర్యుడి రథాన్ని లాగటానికి
పగ్గమై ఉన్నాడు. ఒక నెలపాటు పగ్గంగానే ఉంటాడు. తర్వాత 15 రోజులతో తిరిగి వస్తాడు. తర్వాత మిమ్మల్ని చూస్తాడంది. ఓ విప్రోత్తమ, అందుచేత నా భర్త దర్శనం కాకుండా ఇంకేమైనా కావాలంటే కోరుకోండి. అప్పుడు విప్రుడు ఇలా అన్నాడు, అమ్మ, నాగరాజును దర్శించాలనే కోరికతోనే నేను ఇక్కడికి వచ్చాను. పర్వాలేదు, నేను ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఈ మహావనంలోనే ఉంటాను. నాగరాజు వచ్చాక, ఆయన శాంతిని పొందాక నేను ఇక్కడికి వచ్చినట్లు ఆయనకు చెప్పండి. నేను ఇక్కడ మితంగా ఆహారం తీసుకుంటాను. ఇక్కడ గల గోమతీ నదీ తీరంలో మీరు చెప్పినంతకాలం నిరీక్షిస్తూ ఉంటాను అని విప్రుడు నాగరాజు పత్నికి ఆ మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పాడు. తర్వాత గోమతీ నదీ తీరంలో ఇసుక తిన్నెల దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేను 358వ అధ్యాయం. ఆ విప్రుడు తపస్వి. అతిథిగా నాగరాజు ఇంటికి వచ్చాడు. ఏమీ తినకుండా నిరాహారంగా ఉన్నాడు. అది చూసి నాగులందరూ ఎంతో దుఃఖించారు. నాగరాజు భార్య సోదరులు, కొడుకులు, ఇతర బంధువులు అందరూ కలిసి విప్రుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ విప్రుడు గోమతీ నదీ తీరంలో ఒక్కడే ఉన్నాడు. నియమాలు పాటిస్తూ దీక్షగా జపం చేసుకుంటున్నాడు. నిరాహారుడై ఉన్నాడు. ఆ విప్రుడిని చూసి నాగరాజు బంధువులందరూ దగ్గరికి వెళ్ళి పూజించారు. ఆయనతో ఇలా అన్నారు, ఓ తపోధన, మీరు ఇక్కడికి వచ్చి 6 రోజులైంది. అయినా మీరు మీ భోజనం గురించి ఏమీ చెప్పడం లేదు. ఓ విప్ర, మీరు ఆహారంగా కందమూలాలు కానీ, ఫలాలు కానీ, ఆకులు కానీ, పాలు కానీ, అన్నం కానీ ఏదైనా తినండి. మీకు నచ్చినవి తీసుకోండి. మీరు ఈ వనంలో ఉండి ఏమీ తినకుండా ఉండటం వల్ల మాకు ధర్మ సంకటం కలుగుతుంది. మేము అధర్మపరణం అవుతున్నాం, పాపాత్మలం అవుతున్నాం. మీరు ఇలా చేయటం వల్ల ఇక్కడి బాలురు, వృద్ధులు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఆపదలో అబద్ధమాడిన వారు లేరు. దేవతలకు, అతిథులకు, బంధువులకు నివేదించకుండా ముందు భోజనం చేసేవారు కూడా లేరు అన్నారు. ఆ మాటలు విప్రుడు వారితో ఇలా అన్నాడు మాటలకు, ఓ ధర్మాత్ములారా, మీ ఉపదేశమే నాకు ఆహారం అయింది. నా కడుపు నిండిపోయింది. నేను ఈ ఆహారం తీసుకున్నట్లే అయింది. ఇంకా 8 రోజులే ఉంది. తర్వాత నాగరాజు వచ్చేస్తాడు. ఒకవేళ 8వ రోజులు గడిచినా కూడా నాగరాజు రాకపోతే నేను అప్పుడు అన్నం తింటాను. అతడు రావాలనే నేను ఇలా నియమం పాటిస్తున్నాను. మీరు ఏమీ బాధపడకండి. సంతోషంగా మీ నివాసాలకు వెళ్ళండి. నేను ఇదంతా నాగరాజు కోసమే చేస్తున్నాను కనుక నా నియమాన్ని పాటు చేయకండి అన్నాడు. అప్పుడు ఆ విప్రుడి అనుమతితో నాగులందరూ ఎంతో నిరాశతో తమ ఇళ్లకు వెళ్ళారు. కృష్ణాయ పరమాత్మనే నమః 359వ అధ్యాయం. ఇలా చాలా కాలం గడిచింది. సూర్యుడి వద్ద గల నాగరాజు తన విధి చక్కగా నిర్వహించాడు. సూర్యుడి అనుమతి పొంది తన నివాసానికి వచ్చాడు. వెంటనే నాగపత్ని భర్త పాదాలు కడిగింది, చక్కని సేవలు చేసింది, ఆయన సంతోషపెట్టింది. తర్వాత ఆయనతో ఇలా చెప్పింది, ఒక విప్రుడు ఇంటికి వచ్చి 15 రోజులైంది. ఆయన ఇక్కడే ఉంటున్నాడు. వచ్చిన పని గురించి మాత్రం నాకు చెప్పడం లేదు. మిమ్మల్ని చూడాలనే కోరుతున్నాడు. కఠోర వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. మిమ్మల్ని చూడాలని కోరుతూ గోమతీ తీరంలో ఉండి వేదపారాయణం చేస్తున్నాడు. నాగరాజు వచ్చాక వెంటనే నా దగ్గరకు పంపించండి అని చెప్పాడు. కనుక ప్రాజ్ఞ, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళు. ఆ విప్రుడికి దర్శనం ఇవ్వండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 360 అధ్యాయం. నాగరాజు అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు చూసిన విప్రరూపంలోని వాడెవడు? అతడు మనిషా లేక దేవుడా? ఓ కళ్యాణి, నన్ను చూడగల మానవుడెవడు? సురస యొక్క వంశంలో పుట్టిన నాగులు మహావీరులు, వేగవంతులు, దేవతలకు దేవర్షులకు వారు పూజ్యులు. మేము అటువంటి వారమే. విశేషించి మానవులకు మేము సులభంగా కనిపించమన్నాడు. అప్పుడు నాగరాజు భార్య ఇలా అంది, ఓ వాయుభోజన, అతడు దేవతగాడు. తమ పట్ల ఆయనకు విశేష భక్తి ఉందని మాత్రం తెలుస్తుంది. వర్షం మీద ప్రీతిగల జాతక పక్షి వర్షాన్నే కోరుతుంది కదా, అలాగే ఆయన మీ దర్శనం ఒక్కడే కోరుతున్నాడు. ఒకటే మాత్రమే, ఇంకేమీ కోరటం లేదు. మీ వంశానికి సహజమైన కోపాన్ని విడిచిపెట్టి ఆయనను దర్శించండి. ఆయనకు ఆశాభంగం కలిగించకండి. అలా చేస్తే మనం మాడి మసైపోతాం. ఆశపడి దగ్గరికి వచ్చిన వారి కన్నీరును రాజు తుడవాలి. తుడకపోతే రాజు, రాజపుత్రులు,
భ్రూణహత్య పాపాన్ని పొందుతారు అంది నాగపత్ని. అప్పుడు నాగరాజు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, అభిమానంతో కూడిన కోపం మాత్రం నాకు లేదు, కానీ జాతి సహజమైన కోపం మాత్రం చాలా ఉంది. సంకల్పంతో నాలో ఏర్పడిన కోపాన్ని నీ మాటల వల్ల నేను విడిచిపెట్టాను. విశాలాక్షి, ఇప్పుడే నేను ఆ విప్రుడున్న చోటుకి వెళతాను. ఆయన కోరింది ఇస్తాను. అతడు కృతార్థుడై సంతోషంతో ఇంటికి వెళతాడు అన్నాడు నాగరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 361వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, నాగరాజు విప్రుడి పనినే మనసులో ఆలోచిస్తూ అతని దగ్గరికి వెళ్ళాడు. సహజంగా నాగరాజు ధర్మవాత్సల్యం గలవాడు. ఆయన విప్రుని వద్దకు వెళ్ళి మధురంగా ఇలా అన్నాడు, మహాత్మా, నన్ను క్షమించండి, నాపై కోపగించకండి. మీరిక్కడికి ఏ పని మీద వచ్చారు? ఏ ప్రయోజనం కోసం వచ్చారు? ఓ విప్రోత్తమ, నేను స్నేహంతో మిమ్మల్ని అడుగుతున్నాను. నిర్జనమైన ఈ గోమతీ నదీ తీరంలో మీరు ఎవరిని ఉపాసిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ విప్రుడు ఇలా అన్నాడు, ఓ సర్పరాజా, నా పేరు ధర్మారణ్యుడు. నేను పద్మనాభుడనే నాగరాజును దర్శించాలని వచ్చాను. నాకు అతడితో ఒక పని పడింది. నాగరాజు ఇక్కడ లేడని, దూరంగా వెళ్ళాడని ఆయన బంధువులు నాకు చెప్పారు. నేను వారి మాటలు విని మేఘం కోసం రైతు ఎదురు చూస్తున్నట్లుగా నేను నాగరాజు కోసం ఎదురు చూస్తున్నాను. ఆయనకు ఏ బాధలు కలగకుండా శుభం కలగాలనే ఉద్దేశంతోనే నేను యోగాన్ని ఆచరిస్తున్నాను. ప్రశాంత చిత్తంతో వేదమంత్రాలను పఠిస్తున్నానన్నాడు. ఆ మాటలు విని నాగరాజు వెంటనే ఇలా అన్నాడు, ఆహా, మీరు శుభచరిత్ర కలవారు. సజ్జనుల పట్ల మీరు ఎంతో వాత్సల్యం కలవారు, ప్రేమ కలవారు. మీరు ఎదుట వారిని ఎంతో స్నేహంతో చూస్తున్నారు. ఓ బ్రహ్మర్షి, మీరు చెప్పిన ఆ నాగరాజును నేనే. మీరు ఎదురు చూస్తున్న ఆ రాజును నేనే. మీకు ఏ మేలును చేకూర్చాలో చెప్పండి. నన్ను స్వేచ్ఛగా ఆజ్ఞాపించండి. మీరు నన్ను చూడటానికి వచ్చారని నా భార్య చెప్పగా నేను మిమ్మల్ని చూడాలనే స్వయంగా వచ్చాను. సంకోచం లేకుండా మీ పనేమిటో చెప్పండి. మీరు మీ సద్గుణాలతో మమ్మల్ని వశం చేసుకున్నారు. మీరు నా కోసం మీ మేలునే విడిచిపెట్టి నా శుభాన్ని కోరుకుంటున్నారు. చాలా సంతోషం అన్నాడు. అప్పుడు విప్రుడు ఇలా అన్నాడు, ఓ మహాత్మా, నేను మిమ్మల్ని దర్శించాలనే ఇక్కడికి వచ్చాను. నాకు తెలియని విషయం ఒకటి ఉంది. దానిని అడగాలనే మీ దగ్గరకు వచ్చాను. నేను విషయాలన్నిటినీ విడిచిపెట్టాను. ఇప్పుడు ఆత్మలోనే ఉండి ఆత్మ యొక్క గమనాన్ని వెతుకుతున్నాను. నేను చాలా ప్రజ్ఞ గలవాడిని, కానీ గృహ జీవితం పట్ల ఆసక్తి కలవాడిని. నేను చంచలమైన చిత్తాన్నే ఉపాసిస్తున్నాను. చంద్రకిరణాల ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని కలిగిస్తాయి. అలాగే మీరు సహజంగానే ప్రకాశించే కీర్తి అనే కిరణాలతోనూ చక్కని సుగుణాలతోనూ వెలిగిపోతున్నారు. ఓ సర్పరాజా, నా మనసులోని ప్రశ్నకు సమాధానం చెప్పండి. తర్వాత నా పని ఏమిటో చెబుతానన్నాడు విప్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 362వ అధ్యాయం. విప్రుడు నాగరాజుతో ఇలా అన్నాడు, ఓ నాగరాజా, సూర్యుడి రథానికి ఒకే చక్రం ఉంది. దానిని వంతు వారిగా లాగటానికి మీరు అక్కడికి వెళుతున్నారు. అక్కడ ఏదైనా మీరు ఆశ్చర్యకరమైన సంఘటన చూశారా? చూస్తే దాన్ని నాకు చెప్పండి అని అడిగాడు. నాగరాజు ఇలా చెప్పాడు, ఓ విప్ర, భగవంతుడైన సూర్యుడే ఎన్నో ఆశ్చర్యాలకు నిలయము. 3 లోకాల్లోని ప్రాణులన్నీ ఆయన ప్రేరణ వల్లనే బ్రతుకుతూ ఉంటాయి. చెట్ల కొమ్మలలో పక్షులు నివసిస్తున్నట్లుగా సూర్యుడి యొక్క వేల కిరణాల్లో మునులు, సిద్ధులు, దేవతలు నివసిస్తూ ఉంటారు. మహాబలుడైన వాయువు సూర్యుడి నుండి వెలువడి సూర్యుడి కిరణాలని ఆశ్రయించుకొని ఆకాశమంతటా విస్తరిస్తాడు. ఇంతకంటే ఆశ్చర్యమేముంది? సూర్యుడు జనాలకు మేలు కలగాలనే కోరికతో ఆ వాయువును విభజించి వర్ష ఋతువులలో నీరు మార్చి ప్రసాదిస్తాడు. ఇంతకంటే ఆశ్చర్యం ఏమైనా ఉందా చెప్పు. సూర్యమండల మధ్యస్థుడైన మహాత్ముడు తన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ లోకాలన్నిటినీ సమీక్షిస్తూ ఉంటాడు. ఇంతకు మించిన ఆశ్చర్యం ఏమైనా ఉందా? శుక్రుడనే పేరుగల కాలమేఘం వర్ష ఋతువుల్లో ఆకాశంలో నీటిని సృష్టిస్తుంది. ఆ కాలమేఘం సూర్యుడి యొక్క స్వరూపమై ఉంది. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమైనా ఉందా అని చెప్పు.
వర్ష ఋతువులో 4 నెలలు భూమి మీద కురిపించిన నీటినే సూర్యుడు తన పరిశుద్ధ కిరణాలతో 8 నెలల పాటు మళ్ళీ లాక్కుంటాడు. ఆ సూర్య భగవానుడి తేజస్సులో స్వయంగా పరమాత్మ నిలిచి ఉంటాడు. సూర్యుడి నుండే బీజాలన్నీ పుడతాయి. సూర్యుడి ప్రభావంతోనే చరాచరమైన పృథివీ అంతా ప్రాణిమయమై నిలుస్తోంది. సూర్యమండలంలోనే మహాబాహువు, శాశ్వతుడు, పురుషోత్తముడు, ఆద్యాంతరహితుడు అయిన పరమాత్మ నివసిస్తూ ఉంటాడు. నేను చెబుతున్న ఈ ఆశ్చర్యాల కన్నా మించిన ఒక మహాశ్చర్యం ఉంది. దాన్ని చెబుతాను విను. సూర్యుడి దగ్గర ఉండటం వల్ల నేను విమలాకాశంలో చూసింది చెబుతున్నాను. ఒకప్పుడు మధ్యాహ్న సమయంలో సూర్యుడు లోకాలన్నిటినీ తప్పింపజేస్తున్నాడు. అప్పుడు రెండవ సూర్యుడిలాగా అంతటా ఒక పురుషుడు కనిపించాడు నాకు. అతడు తన తేజస్సుతో సకల తేజస్సులను వెలవెలబోయేటట్లుగా చేస్తున్నాడు. ఆకాశాన్ని బద్దలు చేస్తున్నట్లుగా సూర్యుడికి అభిముఖంగా వస్తున్నాడు. ఆహుతులు స్వీకరించిన అగ్నిలాగా తేజకిరణాలతో వెలిగిపోతున్నాడు. చూడటానికి శక్యం కాని రూపంతో రెండవ సూర్యుడిలాగా అతడు ఉంటున్నాడు. ఆ దివ్య పురుషుడు దగ్గరకు వస్తూ ఉంటే సూర్యుడు తన చేతులతో స్వాగతం చెప్పాడు. ఆ పురుషుడు తన కుడి చేతిని ప్రతిగా పూజించటం కోసం ముందుకు చాచాడు. తర్వాత పురుషుడు ఆకాశం బద్దలు చేస్తూ సూర్యమండలాల్లో ప్రవేశించాడు. వెంటనే ఆ తేజస్సు, సూర్య తేజస్సు రెండూ కలిపి ఒకటైపోయాయి. ఆదిత్యుడిలాగా భాషించాయి. అప్పుడే నాకు సంశయం కలిగింది. ఈ రథం మీద ఉన్నవాడు సూర్యుడా లేక ఇప్పుడు వచ్చినవాడు సూర్యుడా అనే సందేహం కలిగింది. సూర్యుడిలాగా ఆకాశాన్ని ఆక్రమించి రెండవ సూర్యుడిలాగా వచ్చిన వాడెవరు అని సూర్యుడిని అడిగాను అన్నాడు విప్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 363వ అధ్యాయం. అప్పుడు సూర్యుడు ఇలా చెప్తున్నాడు. అతడు అగ్ని కాదు, అసురుడు కాదు, పన్నగుడు కాదు. అతడు ఊంచ వృత్తిలో సిద్ధి పొందిన ముని. అతడు పరంధామాన్ని పొందాడు. అతడు కందమూలాలు, ఫలాలు, ఎండుటాకులు తినేవాడు. నీటిని, వాయువును తీసుకుంటూ ఏకాగ్రచిత్తంతో ఉండేవాడు. ఈ విప్రుడు వేదమంత్రాలతో శివుణ్ణి స్తుతించాడు. స్వర్గం కోసం ప్రయత్నించాడు. స్వర్గాన్ని పొందాడు. ఓ నాగరాజా, అతడికి దేని మీద ఆసక్తి లేదు, దేనిని కోరడు. నిత్యము ఊంచ వృత్తితోనూ శిలావృత్తితోనూ లభించేదే తినేవాడు. సర్వభూతాలకు మేలు చేసేవాడు. ఊంచ వృత్తితో గడిపేవారు పొందే ఉత్తమ లోకాలను దేవతలు కానీ, గంధర్వులు కానీ, అసురులు కానీ, నాగులు కానీ పొందలేరు. ఇది సత్యం. సూర్య సన్నిధిలో నేను ఇలాంటి ఆశ్చర్యాన్ని చూశాను అని చెప్తున్నాడు నాగరాజ. ఊంచ వృత్తిలో సిద్ధి పొందినవాడు సూర్యుడితో కలిసి భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 364వ అధ్యాయం. విప్రుడు నాగరాజుకు ఇలా చెప్పాడు. ఓ నాగరాజా, ఇందులో ఆశ్చర్యమే కాని సందేహం లేదు. నాకెంతో సంతోషం కలిగింది. నేను ప్రసన్నుడయ్యాను. నీ మాటల పట్ల నాకెంతో ప్రీతి కలిగింది. నువ్వు నాకు సరైన మార్గం చూపించావు. ఓ నాగరాజా, నీకు శుభం కలుగుగాక. నేను ఇక వెళ్ళొస్తాను. ఎక్కడికైనా పంపాలన్నా, ఏ పనైనా చేసి పెట్టాలన్నా నన్ను స్మరించు అన్నాడు. ఆ మాటలు విని నాగరాజు ఇలా అన్నాడు. అయ్యా, మీరు మా అతిథి. అలాంటి మీ మనసులోని పని చెప్పకుండానే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? ఓ విప్రోత్తమ, దయచేసి మీరు ఇక్కడికి వచ్చిన పని గురించి చెప్పండి. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ కార్యం నా వల్ల నెరవేరితే నా అంగీకారం పొందిన తర్వాతే మీరు వెళ్ళాలి. ఓ బ్రహ్మర్షి, నా మీద మీకు ప్రేమ ఉంది. అలాంటి మీరు చెట్టు క్రింద కూర్చొని లేచి వెళ్ళిపోయే బాటసారులాగా నాకు ముఖం చూపించి వెళ్ళిపోవటం ఏమీ బాగాలేదు. ఓ విప్రోత్తమ, నేను మీలోనే ఉన్నాను, నాలో మీరున్నారు. ఈ లోకమంతా నాదే. నేనుండగా మీకు ఏ చింత ఉండదు. కనుక మీ కోరికను చెప్పండి అని అడిగాడు. విప్రుడు ఇలా అన్నాడు. ఓ సర్పరాజా, ఆత్మజ్ఞాని, మహాప్రాజ్ఞ, నువ్వు చెప్పిందంతా నిజం. దేవతలు కూడా తమను దాటలేరు. ఇది సత్యం. మీరు సకల ప్రాణుల శ్రీమన్నారాయణులోనే ఉన్నాము. ఆయననే చేరుతాం.
అందుచేత ఆ నారాయణుడే మీరు, అతడే నేను, నేనే మీరు. ఓ నాగరాజా, పుణ్య సంపాదన విషయంలో నాకు ఒక సందేహం ఉండేది, ఇప్పుడు అది తొలగిపోయింది. ఇక నా కోరిక తీరటానికి నేను ఉంచ వ్రతం ఆచరిస్తాను. ఇది నా నిశ్చయం. నా పని నీ వల్లే తీరిపోయింది. నేను కృతార్థుడయ్యాను. నీకు శుభమగుగాక. ఇక వెళ్ళొస్తానన్నాడు విప్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 365 అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, ఆ విప్రుడు నాగరాజు నుండి బయలుదేరాడు. తన మనస్సులో నిశ్చయం చేసుకొని ఉంచవృత్తి దీక్షను స్వీకరించాలని అనుకున్నాడు. నేరుగా చ్యవన మహర్షి దగ్గరికి వెళ్ళాడు. చ్యవన మహర్షి ద్వారా అతడు దీక్షను స్వీకరించి ఉంచవృత్తితో జీవితాన్ని గడిపాడు. అలాగే ఈ కథనంతా ధర్మారణ్యుడు చ్యవన మహర్షికి చెప్పాడు. ఆ చ్యవన మహర్షి జనక మహారాజు సభలో ఈ ఉంచవృత్తి కథను నారదుడికి చెప్పాడు. నారదుడు ఇంద్రుడి భవనంలో ఇంద్రుడే అడగగా ఆయనకు చెప్పాడు. తర్వాత ఇంద్రుడు శుభాన్ని కలిగించే ఈ కథను విప్రులందరికీ బోధించాడు. ఓ రాజా, నాకు పరశురాముడితో యుద్ధం ఏర్పడిన సమయంలో నాకు ఈ కథను వసువులు చెప్పారు. ఇప్పుడు ధర్మతత్వం గురించి అడిగిన నీకు నేను ధర్మబద్ధమైనది, పరమ పావనమైనది అయినటువంటి ఈ కథను చెప్పాను. ఓ రాజా, ఇదే నువ్వు నన్ను అడిగిన ధర్మం. అతడు కోరిక లేకుండా ధర్మార్థ కార్యాలు ఆచరించాడు. నాగరాజు యొక్క ఆదేశానుసారంగా విప్రుడు తన కర్తవ్యాన్ని నిశ్చయించుకున్నాడు. మరో వనానికి వెళ్ళి ఉంచవృత్తిని స్వీకరించాడు. మితాహారాన్ని తీసుకుంటూ యమ నియమాలను ఆచరించాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో శాంతి పర్వం సమాప్తమవుతున్నది. శాంతి పర్వ ఉపదేశం. మహాభారతంలో ఈ శాంతి పర్వం 12వ పర్వం. ఇందులో 365 అధ్యాయాలున్నాయి. వాటిలో లోకానికి కావలసిన ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. వీటన్నిటినీ భీష్ముడు ధర్మరాజుకు బోధించాడు. కనుక ఇది శాంతనవ గీత అయింది. మహాభారత యుద్ధం పూర్తి అయింది. కానీ ధర్మరాజు శాంతించలేకపోయాడు. ఆయన దుఃఖం 2 విధాలుగా ఉంది. మొదటిది, బంధుజనులతో వియోగం కలిగింది కదా అని దుఃఖించాడు. రెండవది, బంధుజనులను వధించాను కదా, పాపం కలుగుతుందేమో అని దుఃఖించాడు. మొదటి దుఃఖం ఇహలోకానికి సంబంధించింది. రెండవ దుఃఖం పరలోకానికి సంబంధించింది. మొదటి దుఃఖాన్ని ఓదార్పు మాటలతో శమింపజేయవచ్చు. కానీ రెండవ దుఃఖం శమించాలంటే ఉపదేశం అవసరం. అందుకే ఇందులో రాజధర్మాలు చెప్పబడ్డాయి, ఆపద్ధర్మాలు చెప్పబడ్డాయి, మోక్షధర్మాలు చెప్పబడ్డాయి. భగవద్గీతలోని ఈ శాంతనవ గీతలోనూ మూలశక్తియే శ్రీకృష్ణుడు. ఈ శాంతనవ గీతలో భీష్ముడిని ప్రేరేపించే ప్రయోక్తగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. పరమాత్మ భీష్ముడి చేత ఇహలోకానికి సంబంధించిన ప్రవృత్తి ధర్మాలను చెప్పించాడు. పరలోకానికి సంబంధించిన నివృత్తి ధర్మాలు కూడా చెప్పించాడు. శోకం శాంతించటమే ఈ శాంతి పర్వానికి అన్ని విధాల ప్రయోజనమై ఉంది. అందరూ ధర్మాన్ని ఆచరించండి, తరించండి, ధన్యులు కండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.